తీసేసి కళ్ళు తీరా పెట్టుకో, దాంట్లో పెట్టుకో. చేదిరా పైనది, ఇది తీ, ఇది తీ. పెద్దగా ఉంది కదరా ఇది. అర్ధ కేజీ ఉంటుంది అది. పోతానా దాంట్లోకి దాంట్లోకి మీరు వాళ్ళ చేపలే అలవాటు చూగా గాడుగా అబ్బాయి అలవాటు చూడుగా సంచి లేదా? సో గైస్, ఈరోజు అయితే నేను చేపలు పట్టడానికి వెళ్ళాను, అంటే రిలేటివ్స్తో కలిసి వెళ్ళాను. మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, నేనైతే ఇంకా బ్రదర్ మ్యారేజ్ ఉండడం వల్ల హోమ్ టౌన్కి అయితే వచ్చాను. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రిలేటివ్స్తో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళాను. చేపలు పట్టిన తర్వాత కూడా చాలాసేపు స్విమ్ చేశాను. అంటే ఒక బావి ఉంది అక్కడ, చాలా సూపర్గా ఉంది అది లొకేషన్ అంతా కూడా, అది మీకు ముందుగా చూపిస్తాను. గైస్, ఆల్రెడీ మా రిలేటివ్స్ అంతా కూడా వెళ్ళిపోయారు, ఆల్రెడీ చేపలు పడుతూ ఉన్నారు. ఇంకా మేమైతే ఆఫ్టర్ 1 అవర్ తర్వాత వెళ్తూ ఉన్నాం. ఇంకా నేను అలా వెళ్ళేటప్పుడు అయితే వీడియో షూట్ చేశాను. గైస్, నేను చిన్నప్పుడు కూడా చాలాసార్లు చేపలు పట్టడానికి వెళ్ళేవాడిని. బట్ ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల మీ అందరికీ చూస్తారన్న ఒక ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా వాటర్ కూడా తీసుకొని వెళ్తున్నాం, ఇంకా మా రిలేటివ్స్తో కలిసి వెళ్తున్నాను. నేను అలా వెళ్ళేటప్పుడే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న తోటలు కూడా ఉన్నాయి. ఇంకా చూడాలి చేపలు ఎలా ఉన్నాయి, ఎలాంటి చేపలు పడతాయి అవన్నీ కూడా మీకు ముందుగా చూపిస్తాను. ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. సో గైస్, ఇక్కడ చూడండి, పాము కుసుము అని అంటారు, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికైతే దగ్గరికి అయితే వచ్చేసాం, చెరువు దగ్గరికి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే చెరువు. ఆల్రెడీ మా రిలేటివ్స్ అంతా కూడా చేపలు పడుతూ ఉన్నారు, మేము కొంచెం లేట్గా వచ్చాం. సో వాటర్ అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి ఆల్రెడీ. చూడండి, ఇలాంటివి అయితే ఉన్నాయి, వీటిని ఏమంటారో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ అక్కడ అన్ని వాటర్లో ఉన్న వాళ్ళంతా కూడా మా రిలేటివ్స్. సో ఇంకా చెరువు అయితే చాలా పెద్దగా ఉంది, కానీ వాటర్ అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి సమ్మర్ అయినందువలన. గైస్, టోటల్ 5 మెంబర్స్ అయితే ఆల్రెడీ చేపలు పడుతూ ఉన్నారు మా రిలేటివ్స్. ఇంకా మేమైతే వాటర్ తీసుకొని వచ్చాం వాళ్ళందరికీ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పిల్లోడు అక్కడ వాళ్ళు బయటకైతే విసిరేశారు ఒక చేపని. ఈ పిల్లోడు బురదలో ఇరుక్కుపోయాడు, అలాగే బయటకైతే వచ్చేస్తున్నాడు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి మనమైతే ఆ చేపని చూసేద్దాం. అంత పెద్దగా లేదు, అంత చిన్నగా కూడా లేదు ఫ్రెండ్స్ ఈ చేప. ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంటే చేపలు అయితే చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఒక్కసారి ఆ పిల్లవాడిని దగ్గరికి వెళ్దాం. ఆ పిల్లవాడు ఇంకొకటి కూడా మళ్ళీ చేప పట్టుకొని ఉన్నాడు. అదంతా కూడా
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అది ఇప్పుడు కూడా బ్రతికే ఉంది. ఇంకా మా రిలేటివ్స్ అయితే చాలా కష్టపడుతూనే ఉన్నారు చేపల కోసం. ఆల్రెడీ 3 కేజీస్ అయితే పట్టేశారు. ఇంకా కంటిన్యూయస్‌గా స్ట్రగ్లింగ్‌లోనే ఉన్నారు. ఇంకా వేటాడుతూనే ఉన్నారు. చేపలైతే వలని ఎగిరేసి వెళ్ళిపోతున్నాయి. అంటే తప్పించుకుంటున్నాయి. గైస్ మార్నింగ్ 7:30కి అయితే వచ్చారు. ఇప్పుడు 11:30 అయింది. 4 అవర్స్ కంప్లీట్ అయింది. మాకైతే ఇంకా 3 కేజీస్ అయితే చేపలైతే దొరికేసాయి. కానీ మాకు ఇంకా కావాలి. మేమైతే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా కొద్దిసేపు అలా ఫన్నీ మూమెంట్స్ అయితే జరిగాయి. అంతా కూడా బురద చల్లుకున్నారు ఒకరి మీద ఒకరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చల్లుకుంటూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపటి తర్వాత నేనైతే ఇంకా చేప అయితే తీసుకున్నాను. ఒకసారి చూడండి ఫ్రంట్ నుంచి ఇలా వీడియో అయితే షూట్ చేశాను. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది చేప. కళ్ళు తీరా పెట్టుకో, దాంట్లో పెట్టుకో. చేదిరా పైనది, ఇది తీ, ఇది తీ. పెద్దగా ఉంది కదా ఇది. అర్ధ కేజీ ఉంటుంది. అది పోతావేనా దాంట్లోకి దాంట్లోకి. గైస్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మా రిలేటివ్స్ అయితే ఇటు సైడ్ అయితే వచ్చేసారు. ఎందుకంటే అటు సైడ్ చేపలు దొరకలేదు. ఇంకా ఇటు సైడ్ వచ్చి మళ్ళీ వేటాడుతున్నారు. ఇంకా చేపల కోసం ప్రయత్నిస్తున్నారు. మ్యాక్సిమం అయితే వాటర్ అన్నీ కూడా ఎండిపోయినాయి సమ్మర్ అయినందువలన. ఇక్కడ మళ్ళీ వింటర్ సీజన్లో వస్తాయేమో చూడాలి. ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంకా ఒక చేప అయితే దొరికింది. ఇంకా అది మా రిలేటివ్ పిల్లోడు తెస్తూ ఉన్నాడు చూడండి. అది మీకు చూపిస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత దొరికింది ఒక చేప. ఇది కొంచెం మిడిల్‌గా ఉంది. అంత పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు. కొంచెం బెటర్‌గా అయితే ఉంది. అంతా బుడద బుడద ఉంది. అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి తినాలి. గైస్ కొద్దిసేపటి తర్వాత చేపలు పట్టడం అయిపోయిన తర్వాత మేమైతే స్విమ్ చేయడానికి బావికైతే వచ్చేసాం. సో ఇంకా లొకేషన్ అయితే చాలా సూపర్‌గా ఉంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మీరు. సో మీరు కూడా ఒక్కసారి వస్తే ఖచ్చితంగా స్విమ్ చేస్తారు. ఇంకా కంటిన్యూయస్‌గా స్విమ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అలా ఉంది లొకేషన్. బావి కూడా స్టెప్స్ అన్నీ కూడా చాలా సూపర్‌గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. మా రిలేటివ్స్ అంతా కూడా పల్టీలు కొట్టేస్తున్నారు. డిఫరెంట్ స్టైల్స్‌లో కొట్టేస్తున్నారు. లోపలికి దూకేస్తున్నారు. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది ఆల్రెడీ స్విమ్ చేసి అక్కడ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలాంటి బావులు ప్రతి ఒక్కరి పల్లెటూరులో కూడా ఉంటాయి. బట్ నేనున్న లొకేషన్‌లో అయితే లేవు. ఆదోనిలో లేవు. అవి వేరే డిఫరెంట్‌గా ఉన్నాయి. బట్ ఇది మాత్రం చాలా సూపర్‌గా ఉంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కూడా ఈ లొకేషన్‌కి వస్తే అసలు వదలరు. కంటిన్యూయస్‌గా స్విమ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అలా ఉంది. ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది బావి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లోడు పైనుంచి అయితే దూకేయడానికి రెడీగా ఉన్నాడు. దూకేశాడు కూడా. నేను కొద్దిసేపటి తర్వాత దూకుతాను. ఇంకా నేనైతే మొబైల్ అయితే మా రిలేటివ్‌కి ఇచ్చేసాను. ఇచ్చేసి నేనైతే ఇంక అలా వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే అలా వెళ్ళి రైట్ సైడ్ నుంచి మళ్ళీ స్టెప్స్ దిగి దూకేయాలి. అది మీకైతే ఈ పిల్లోడైతే వీడియో షూట్ చేస్తున్నాడు. నేనైతే ఇంక త్వరగా స్టెప్స్ అయితే దిగేశాను. ఇంకా బావి కూడా కొత్తది. బట్ నాకైతే భయం లేదు. ఎందుకంటే
ఈత రావడం వల్ల ఇంకా భయమైతే ఉండదు ఎవరికి కూడా ఈత వస్తే. నేనైతే ఇంక డైరెక్ట్‌గా దూకేశాను. చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. బావి సూపర్‌గా ఉంది. వాటర్ అంతా కూడా చాలా సూపర్‌గా ఉన్నాయి. నేను మై బ్రదర్ అయితే చాలా సేపు వెయిట్ చేస్తున్నాం దూకాలని. బట్ దూకలేదు. ఎందుకంటే ఇంకా కరెక్ట్‌గా ప్లేస్ అయితే సెట్ చేసుకోలేదు. అందువల్ల అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా కొద్దిసేపటి తర్వాత మేమైతే ఇంక దూకేసాం. ఇద్దరు కూడా ఒకేసారి ట్రై చేసాం కానీ ఒకరి తర్వాత ఒకరు దూకేసాం. ఇక్కడైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఇంకా మా రిలేటివ్స్‌తో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. చోటు ఎగురు. రే పైకి రారా. రే ఒక నిమిషం రారా తొందర. సో గైస్ ఇంకా చూశారు కదా చేపలు పట్టడానికి నేను వెళ్ళాను. అక్కడ ఎలా ఉంది అంటే చెరువు చేపలు అంతా చాలా సూపర్‌గా ఉన్నాయి. ఇంకొకటి బావి కూడా చాలా సూపర్‌గా ఉంది కదా! అంటే నేనైతే చాలా సేపు అయితే స్విమ్ చేశాను. చాలా సూపర్‌గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. అంతా కూడా చాలా సూపర్. ఇంకొకటి ఫ్రెండ్స్ మీరు ఏమన్నా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. అంటే జాబ్ అప్డేట్స్ గురించైనా ఏమన్నా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకొకటి జాబ్ అప్డేట్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై.